నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి తొలగించడం పట్ల కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి నర్సంపేటలో ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం నెలకొనడంతో మొత్తం పోలీసుల పహారా మధ్య నర్సంపేట అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సంపేట అలాగే ఖానాపూర్తో పాటు ఇక్కడ పక్కన ఉన్నటువంటి మిగిలినటువంటి నల్లబెల్లి లాంటి మండలాలకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఉండడంతో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వీళ్ళ దిష్టిబొమ్మలు కూడా దహనం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించడాన్ని కూడా తీవ్రంగా గత నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలను హెచ్చరించారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఒక దొంగల వలె ప్రభుత్వం కనీసం పోలీసు సిబ్బందికి కూడా ఫోన్లు లేకుండా, మీడియాకు అనుమతి లేకుండా ఒక దొంగల వలె దారిదోపిడి వాళ్ళ లెక్క అక్కడ ఉన్న విగ్రహంతో పాటు అవశేషాలు ఇటుక ఇసుక కూడా ఏం లేకుండా చేయడం అనే దుర్మార్గమైన చర్య. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప మహోద్యమాన్ని నడిపిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. నిస్వార్థంగా ప్రజలకు ఎమ్మెల్యేగా ఉండి, సివిల్ సప్లై చైర్మన్గా ఉండి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఉండి వరంగల్ జిల్లాకు ఎనలేని సేవ చేసిన వ్యక్తిని ఒక వ్యక్తి తన సొంత జాగాలో అసెంట్ ల్యాండే కావచ్చు, మెడికల్ కళాశాల చూస్తే అసెంట్ ల్యాండే, అక్కడ ఉన్న ఏరియా అంతా అసెంట్ ల్యాండే. ఒక వ్యక్తి అభిమానంతో తనకున్న సొంత ప్లేసులో సొంత ఖర్చులతో ఎవరిని రూపాయి బెదిరించి అడగకుండా, ఎవరిని ఏమనకుండా, మీరు కాంగ్రెస్ వాళ్ళు బెదిరించి చందాల వసూలు చేస్తారు. ఆ వ్యక్తి డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి అని పెద్ద అభిమాని, మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిండు. అతను పెట్టుకుంటే వీళ్ళకి వచ్చిన కడుపు మంట ఏంది? పోనీ అసెంట్ ల్యాండ్లో ఉన్నది విగ్రహం తొలగించినావు. నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ గారి యొక్క బ్యానర్లు ఎందుకు తీయాల్సి వచ్చింది? నీ బ్యానర్లు, నీ బర్త్డే బ్యానర్లు పెట్టుకోవడం కోసం ఆ బ్యానర్లు తీసేస్తావు. ఇంత దుర్మార్గమైన చర్యన? నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేసినావు. అందుకే నీ బర్త్డే సెలబ్రేషన్ అక్కడ పక్క జరుగుతా అంటే నీ యొక్క డెత్ డే సెలబ్రేషన్ మేము ఇక్కడ అసలు కింది భాషలో చేయడం జరిగింది. ఈరోజు దానికి నిరసనగానే దొంతిమారెడ్డి గారి యొక్క విగ్రహం, దిష్టిబొమ్మ మరియు నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భర్త నుండి వారి యొక్క దిష్టిబొమ్మలు కాలబెట్టడం జరిగింది. ఈ పోరాటం ఇంతటితోనే పోదు, మరో మిలియన్ మార్చి మరో తెలంగాణ ఉద్యమం పక్కా చేసి చూపెడతాము. ఓకే, ఇప్పుడు నర్సంపేటలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఉండకుండా మీరు అంటున్నట్టు ఒకవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఫోటోలు కూడా ఫ్లెక్సీలను కూడా ఎందుకు తొలగించాల్సింది వచ్చింది అనుకోవచ్చు? ఇక్కడ దొంతిమారెడ్డికి ఒకటే అర్థమైంది, ఆయనకు సుధన్న యొక్క అంతిమ అశేష జనాలను చూసి ఆయనకు మైండ్ దొబ్బి ఆయన యొక్క ఆనవాళ్ళు లేకపోతే ఆయన యొక్క పేరు లేకుండా చేయాలని చూస్తాను, కానీ సాధ్యం కాదు. ఈరోజు తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో అడ్రస్ కావాలందేది మొదట నీదే. ఇప్పటికైనా నువ్వు అమెరికా పోయిన అన్నయ్య గారి యొక్క అంతిమ కార్యక్రమం రోజు కానీ దినాల రోజు కానీ సరే, నీకు అఫీషియల్గా పోయిన అమెరికాకు వచ్చిన తర్వాత మర్యాదగా వచ్చి ఒక స్థానిక సభ్యునిగా, నీకన్నా ముందు స్థానిక సభ్యుని చేసిన వ్యక్తిగా, నిన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తిగా, అసలు మెయిన్ ఇంపార్టెంట్ అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు దొంతిమారెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వరంగల్ జిల్లాలో చక్రం తిప్పుతాడు అంటే ఆ పుణ్యం అనేది సుదర్శన్ రెడ్డి గారిదే. అది అందరికి తెలుసు. ఈయన ఎక్కడుండే, ఈయన చరిత్ర ఏందనేది అందరికి తెలుసు. నిన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తి కుటుంబానికి పోయి చనిపోయినందుకు ఒక సంతాపం ప్రకటించి, సరే నువ్వు నీ వంతుగా సంతాపం ప్రకటించి అంతే మాత్రమే పాల్గొనలేదు, నేను లేనని ప్రకటించి శ్రద్ధాంజలి ప్రకటించి విగ్రహం అనుమతిస్తే ఈరోజు కొద్ది గొప్ప మాలాంటి అభిమానులు కొద్ది గొప్ప సరే మాధురెడ్డి చూద్దా పర్లేదని అనుకుందాం, కానీ ఈరోజు ఈసరించుకునే స్థాయికి నువ్వే దిగజారిపోతున్నావు. ఈ పద్ధతి మార్చుకోమని మీడియా రూపకంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ది స్వప్న గారిని కూడా ఎవరిని కలవలేదా? ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వారి కుటుంబానికి కానీ ఇప్పటి వరకు కనీసం ఫోన్లోనైనా కానీ ఇక్కడ అంటే వారికి వారి మృతికి సంతాపంగా కూడా ఎవరిని పరామర్శించలేదనంట. స్థానిక ఎమ్మెల్యే దాని మీద పోటీ చేసినటువంటి కాంటెస్టెడ్ అభ్యర్థి, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి చనిపోతే రాలేదు, హాస్పిటల్ కూడా చావు బతుకుల మధ్య ఉంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ చెందిన శాసనసభ్యులు కూడా రావడం జరిగింది. కేవలం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకరోజు హాస్పిటల్ పోతే ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనతో పోయింది తప్ప సుదర్శన్ రెడ్డి గారి మీద వారి మీద అభిమానంతోనో ప్రేమతోనో పోలేదు. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతాను కాబట్టి ఆయనతో పోతే జర నీ ఎమ్మటి వచ్చిన వాడికి నాకు ఏమైనా పైసలు ఇరా బాబా అని అడుకోవచ్చు బిల్లు దానికే పోయింది తప్ప సుధాన మీద ప్రేమతోని ఈయన పోలేదు. అసలు ఈయన కాదు, ఆయన కార్యకర్తలు చనిపోతేనే పోడండి. గెలిచింది గుత్త,
ఇంతవరకు ఈ గ్రామాలు తిరిగింది లేదు. ఆయనకు కష్టపడి నమ్ముకొని డబ్బులు ఎదురుపెట్టి గెలిపించిన కార్యకర్తలు ఇళ్ళల్లో సావులైనా పెళ్ళైతేనే పోడు. ఈయన ఏమైనా కాంట్రాక్టులు పైసలు కమిషన్ల కోసమే ఆశపడతాం తప్ప సావులు మంచి చెడు పట్టించుకునే వ్యక్తి కాదు. ఓడిపోయినప్పటికీ కూడా పెద్దన ప్రతి గ్రామానికి తిరిగేవాడు. నల్లబెల్లికి ఇంటికి రాలేదు, సుదర్శన్ రెడ్డి ఇంటికి రాలేదు. ఇంతవరకు ఆయన విగ్రహానికి ఫోటోకు కనీసం పూల నివాళులు అర్పించలేదు, కుటుంబాన్ని ఓదార్చలేదు, ఫోన్లో కూడా ఓదార్చలేదు నాకున్న సమాచారం ప్రకారం. ఓకే ఓకే ఇక్కడ వారు మాత్రం కొంత తీవ్రంగా అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డిని ఇక్కడ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. అంటే ఒక విధంగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇట్లాంటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి అంతకంటే ముందు ఎమ్మెల్యే అయినటువంటి ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి కనీసం విగ్రహానికి పూలమాల వేసడమా లేకపోతే కుటుంబాన్ని పరామర్శించడమా ఏదైనా చేస్తే ఇక ఎందుకంటే నర్సంపేటకు పెద్ద సుదర్శన్ రెడ్డి తర్వాత ఒక ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కనిపించేది. కానీ ఒకవేళ అలా చేస్తుంటే మరో పెద్ద దిక్కు మాకు ఉన్నాడనే ఒక అభిమానం కూడా తమలో కలిగేది కావచ్చు. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించడము, పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్లెక్సీలను కూడా తొలగించి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడాన్ని కూడా కొంత తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ తను మాత్రం ఇక్కడ ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం పట్ల ఇక్కడ ఎమ్మెల్యే గారిది అలాగే వీళ్ళ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా మాత్రం పోలీసులు మాత్రం కొంత పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న వీళ్ళందరూ కూడా ఊళ్ళో ఉండకుండా ఉన్నటువంటి తమ పొలాల దగ్గరికి వచ్చి ఇక్కడే వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో ఒక దిక్కుదోచని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ తమ అభిమాన నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి మాత్రం ఇక్కడ జరిగినటువంటి దీన్ని అవమానంగానే భావిస్తూ ఒక మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికి ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.